టీజీకి మార్చారు, తెలంగాణ విగ్రహాన్ని మారుస్తున్నారు. కేవలం విగ్రహాలు మార్చడం వలన లేకపోతే పేర్లు మార్చడం వలన మనం ముందుకు పోతానం అనుకుంటే మనం తప్పు చేసిన వాళ్ళం అధ్యక్ష. కాబట్టి తప్పకుండా మీరు నిజంగా ప్రక్షాళన చేయాలనుకుంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల బతుకులు బాగుపరిచే ఏర్పాటు చేయండి. కాబట్టి విగ్రహం అనేది గతంలో లేదు, అధికారికంగా మార్చడమే తప్పుడు ప్రచారం చేయొద్దని గౌరవ సభ్యులు కోరుతాను. నూతనంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన అధికారికంగా శాసనసభ ద్వారా తెలంగాణ సచివాలయంలో పెడుతున్నటువంటి విగ్రహం ఇది. మార్చడం అవును. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీరు మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలంటే టీజీ అని ఉంటే గుండెలల్లా టీఎస్ అని రాసుకుని తప్పు, మీరు మార్చడం సక్రమంగా ఆమోదించి ప్రశంసించారు, అది తీసుకొని మళ్ళీ మార్చడం అంటారు. గీతం లేకుండే, విగ్రహం లేకుండే తెలంగాణ ప్రజల ఆకాంక్ష టీఏసీ మార్చుకున్నారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ మీరు ఏం మాట్లాడుతున్నారో మరి అంతే జనరల్గా ఇద్దరు ఒక్కటేనే ఐడియా ఉందా? ఇప్పుడైనా కనీసం వాస్తవికంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం. కేవలం 1 సంవత్సర కాలం పాటులో మీరు చేసిన తప్పులను సరి చేసుకోకపోగా ప్రజలకు మీరు విషయాలను గౌరవ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారు. సార్ 1 నిమిషం కన్క్లూడ్ చేస్తా. డీవియేషన్ కాకుండా ముఖ్యమంత్రి ప్రకటనపై క్లారిఫికేషన్ చెప్పండి. డీవియేషన్ అన్నారు, నేను ఒప్పుకున్నా, నేను ఒప్పుకున్నా. డీవియేషన్ కాలేదు. నేను గ్రౌండ్ రియాలిటీ నుంచి 2 విషయాలు చెప్పదలుచుకున్నా. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇవాళ సంవత్సర కాలం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనాక తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నారు అధ్యక్ష. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వారిని ఆదుకునే ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి. సరే, తెలంగాణ తల్లి ఆవిష్కరణకు మమ్మల్ని పిలిచిండ్రు. తెలంగాణ తల్లి రూపకల్పనలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే సభలో ఉన్నారు. వారు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పాలసీ తీసుకురాచే ప్రయత్నంలో మమ్మల్ని అందరినీ పిలిచారు, అఖిల పక్షానికి పిలిచిండ్రు, ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపినారు. వారి కార్యాలయం నుంచి మాకు చాలా ఫోన్లు కూడా వచ్చినాయి. అదే ఒరవడిలో ఇవాళ మాకు కొంత సమాచారం ఇచ్చి మా సూచనలు సలహాలు కూడా తీసుకుంటే అఖిల పక్షాన్ని ఏర్పాటు చేస్తే ఈ విషయంలో మేము కూడా చొరవ తీసుకునేవాళ్ళం. కానీ ఇవాళ మా పైన మొత్తం తెలంగాణ సమాజం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అది కొంత ఆక్షేపణీయమని తెలియజేస్తూ, అట్లే డిసెంబర్ 9 మీ నాయకురాలి యొక్క జన్మదినం, దాన్ని కూడా అవతరణ దినోత్సవంగా చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన విగ్రహం గతంలో ఉండేది అని మంత్రి గారు చెప్తారు అధ్యక్ష. పార్టీకి సంబంధించిన విగ్రహం గతంలో ఉన్నది, విగ్రహం పార్టీకి సంబంధించిందని చెప్తారు. ఇట్లా ప్రభుత్వం మారినప్పుడల్లా విగ్రహాలు మార్చుకుంటా పోతే, పేర్లు మార్చుకుంటా పోతే ఎక్కడికి పోతాం? ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి ప్రజాధనం మినిస్టర్ గారు, మా సోదరులు బీజేపీకి సంబంధించిన గౌరవ శాసనసభ్యులు ఓ ప్రొడక్టివ్గా కన్స్ట్రక్టివ్గా సలహాలు ఇచ్చే మిత్రులు అతను 2-3 విషయాలు మాట్లాడతారని అనుకున్నాను. ఈరోజు ప్రత్యేకంగా మా సహచరులు చెప్పిండ్రు, పన్నం ప్రభాకర్ గారు, అసలు విగ్రహ రూపకల్పన ప్రభుత్వ పరంగా ఎప్పుడూ చేయలేదు. మొట్టమొదటిసారి 10 సంవత్సరాల తర్వాత రూపకల్పన జరుగుతూ ఉంది. దాంట్లో ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. స్టేట్మెంట్కు సంబంధించి ప్రస్తావన ప్రత్యేకంగా ఒక ప్రధానమైన అంశం కనుక మీరు అవకాశం ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు వారు ప్రభుత్వానికి సంబంధించిన మంచి చెడులు, వైఫల్యాలు, విజయాల గురించి తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తాం. మీరు చెప్పే ప్రతి మాటకి 10 మాటలు చెప్తాం, వెనుకకు పోయేది లేదు. ఈరోజు కూడా మేము చెప్తా ఉన్నాం, ఈరోజు రాజకీయాలకు అతీతంగా బేషిజాలకు పోకుండా మేము ప్రధానంగా మెజారిటీ సంఖ్యలో మా గౌరవ శాసనసభ్యులు అందరూ ఉన్నారు ఇక్కడ. మెజారిటీకి సంబంధించి అంశం విషయం కూడా మాట్లాడుతున్నాం అధ్యక్ష. ప్రస్తావన విషయంలో మీరు కొన్ని అంశాలు చెప్తా ఉన్నప్పుడు స్వీకరించడానికి మేము ఇక్కడ కూర్చున్నప్పుడు ఇదే అదనగా అనేక అంశాలు మాట్లాడుతూ ఉన్నారు. చెప్పమనండి, ఆ రోజు సోనియా గాంధీ గారు లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? ఈరోజు ఇది కాదు, అందరు యావత్ తెలంగాణ ప్రజానికానికి సంబంధించి ఈరోజు చేస్తా ఉన్న సందర్భంలో నేను చెప్తా ఉన్నా,
ఈ రోజు కూడా మేము విమర్శలు చేయదలుచుకోలే. మేము విమర్శలు చేయదలుచుకోలే. మేము ఈరోజు దయచేసి ఈరోజు బేషిజాలకు పోకుండా మేము ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విగ్రహ రూపకల్పనపై మేము సిపిఐకి సంబంధించిన గౌరవ సభ్యులు కానీ బీజేపీకి సంబంధించిన గౌరవ సభ్యులకు సంబంధించిన అంశం విషయంలో వారి ప్రస్తావన విన్నాం అధ్యక్ష. మా డాక్టర్ గారు నేను మీ గురించి మాట్లాడతలేను. డాక్టర్ గారు చాలా సందర్భాల్లో కూడా ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు మంచి సలహా ఇస్తాడు, సూచనలు చెప్తాడు. ఎందుకో డివేట్ అయిండు, ఆ విధంగా డివేట్ కాకుండా, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం లెజిస్లేటర్. మై రిక్వెస్ట్ సార్, ఈరోజు నేను ఈరోజు చెప్తా ఉన్నా ప్లీజ్ సార్, ఈరోజు ఒక్క నిమిషం, ఈరోజు మేము ప్రస్తావన చేస్తా ఉన్నాం అధ్యక్ష. రేపు మన కల్చర్కు సంబంధించి, మన సంస్కృతికి సంబంధించి ప్రతిబింబించే ఒక అంశాన్ని, తెలంగాణ యావత్ జాతికి సంబంధించిన అంశం, చరిత్రలో నిలిచిపోయే ఈ అంశంపై వారు కూడా ప్రస్తావన చేయాలి. వారి ఆలోచనలు కూడా ఈ సభా రికార్డులో ఉండాలి, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వినాలి అనే ఉద్దేశంతోనే మీరు పెద్ద హృదయంతో ఈరోజు అవకాశం ఇచ్చిండ్రు, కాదంటలేం. ఈరోజు మేమేం చెప్తా ఉన్నాం, దేశీజాలకు పోకుండా మీరు చెప్పే ప్రతి అంశంపై తప్పకుండా మేము ఈరోజు అభయం ఇస్తా ఉన్నాం. మేము ఇచ్చే అభయం ఇస్తా ఉన్నాము. మీరు అడిగే ప్రతి ప్రశ్నకి ఈ సందర్భంలో కాదు అధ్యక్ష, ఈరోజు ఈ సందర్భంలో కాదు, మేము వారు అడిగే ప్రతి ప్రశ్నకి జవాబుదారితనంగా మేము అధికార పక్షంలో ఉన్నాం. సభా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. వారు వేసే ప్రశ్నకు కానీ, షార్ట్ నోటీస్ ద్వారా కానీ, షార్ట్ డిస్కషన్ ద్వారా కానీ, ఇతర రూపంలో వస్తే మా సహచర మంత్రివర్గ సోదరులతో పాటు మేము ఖచ్చితంగా కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది. ఓపికతో ఉండండి అని కోరుతా ఉన్నా. ఇంకా రాబోయే ఇప్పుడు సెషన్ నడుస్తూ ఉంది. సెషన్కు సంబంధించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకు సాగుతా ఉన్నాం. నేను దయచేసి గౌరవ శాసనసభాపతి గారిని కోరుతా ఉన్నా, మీరు చాలా మంది సభ్యులు ఈ ప్రస్తావనలో పాల్గొనాలని ఆసక్తి చూపెడతా ఉన్నారు. దయచేసి వారికి కూడా అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాను. డాక్టర్ రామచంద్ర నాయక్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా శంకర్ గారు కూర్చోండి. ముందుగా కూర్చోండి. త్యాగాల కుటుంబం, గాంధీ కుటుంబం మరి వారసురాలుగా ఒక త్యాగమూర్తిగా మరి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ